తొలిసారికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనము 6వ లైన్ చదువుతున్నాను. 6వ లైన్లో ఈ యొక్క 2 రోజుల మీటింగ్స్లో ఉన్న అంశం ఏంటంటే, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. మళ్ళా చదువుకున్నాను. 2 రోజులు మీటింగ్స్ లో మనం మాట్లాడబోయే వినబోయే అంశం ఏంటంటే, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. పౌలు యొక్క ప్రార్థన, పౌలు యొక్క ప్రార్థన. ఈ ప్రార్థన ఎలా ఉంది సోదరుడా, సోదరి? ఎలా ఉంది ఈ ప్రార్థన? ఇక్కడ చూస్తే నాకు తెలిసినటువంటి పౌలు అంటే నాకు అర్థమైనట్టుగా 8 విషయాలు ప్రార్థన చేసినాడు. నంబర్ 1 సంపూర్ణమైన జ్ఞానంలో, రెండవదిగా ఆత్మ సంబంధమైన వివేచన కలిగిన వారుగా ఉండాలి. మూడవదిగా చిత్తం పూర్ణంగా గ్రహించిన వారుగా ఉండాలి. నాలుగవదిగా ప్రతి సత్కార్యంలో సభకు రావాలి. 5వదిగా దేవుని విషయమైన జ్ఞానమంతా అభివృద్ధి కొరకు రావాలి. 6వదిగా ఆయనకు తగినట్టుగా అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలి. 7వదిగా ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. 8వదిగా ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంలో కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలి. 9వదిగా తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాల్గొనటకు మిమ్మల్ని ప్రాప్తులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించాలని దేవుని బట్టి ఆలోచనాను. ఈ పౌలు యొక్క ప్రార్థన. ఈ యొక్క 9 ప్రార్థనలో నేను ఒకటి ఎన్నుకున్నాను. ఏంటో తెలుసా? అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. ఈ ప్రార్థన ఏంటి? ఏం ప్రార్థన చేస్తున్నాం? నా భార్యను కాపాడు, భర్తను కాపాడు, బిడ్డలను కాపాడు, మనుషులను కాపాడు, మృగాలను కాపాడు, అల్లుని కాపాడు, కోడలు కాపాడు, ఆరోగ్యని, ఉద్యోగని, వ్యాపారం దయచేయి. ఇదేనా నీ ప్రార్థన? ఎన్నడైనా ఈ ప్రార్థన చేసేవా? అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. ఎన్నడైనా ఈ ప్రార్థన చేసేవా? ప్రభువా, నన్ను చూసి నువ్వు సంతోషపడాలయ్యా. నన్ను చూసి నా జీవితం కానీ, నా ప్రవర్తన కానీ, నా బ్రతుకు కానీ, నా ప్రార్థన కానీ, నా ఆరాధన కానీ, నా పరిచర్య కానీ, నా సేవ కానీ, నా కుటుంబం కానీ, నా సర్వము కానీ, నా సమస్తం కానీ చూసినప్పుడు నీకు సంతోషం కలగాలి. ప్రభువా, సంతోషపెట్టున్నావా? నువ్వు విశ్వాసం కదా, దేవుడు నమ్ముకున్నావు కదా, రక్షణ పొందినావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, రక్తరసం తీసుకుంటున్నావు కదా, ఆరాధనిస్తున్నావు కదా. నీ ధ్యేయం ఏంటి? జీవిత ధ్యేయం ఏంటి? యాంబిషన్, నీ ఆశయం ఏంటి? నీ ప్రధానమైన కోరిక ఏమిటి? ఒక విశ్వాస యొక్క డీపెస్ట్ డిజైర్, 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 ఒక
ఒక విశ్వాసకి ప్రధానమైన కోరిక ఏమై ఉండాలంటే నా ప్రభువు నేను సంతోషపెట్టాలి, నా ప్రభువు నేను సంతోషపెట్టాలి. మీ జీవిత ఆశయం అదేనా? మీ జీవిత ధ్యేయం అదేనా? మీ గోల్, మీ గురి అదేనా? నిన్ను చూసి ప్రభు సంతోషపడుతున్నాడా? అన్ని విషయములలో ప్రభువులో సంతోషపెట్టినట్లు యేసు ప్రభు యొక్క జీవితము రెండు భాగాలు. ఆయన యొక్క జీవితము రెండు భాగాలు కదండి. 30 సంవత్సరాల యొక్క రహస్య జీవితము, 3.5 సంవత్సరాల యొక్క బహిరంగ జీవితం. యేసు ప్రభు జీవితం చెప్పండి, రెండు భాగాలు. 30 ఏళ్ళు యొక్క రహస్య జీవితం. విచిత్రమైన విషయం ఏంటంటే 30 ఏళ్ళు యేసు ప్రభు ఒక్క సేవ చేయలేదు, ఒక్క గ్రామానికి వెళ్ళలేదు, ఒక్క దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు, ఒక అద్భుతం కూడా చేయలేదు, ఒక్క ప్రసంగం కూడా చేయలేదు. 30 సంవత్సరాలు. ముప్పై ఏళ్ళు యేసు ప్రభు ఏం చేశాడు? తండ్రితో సహవాసం, 30 ఏళ్ళు ఏం చేశాడు? వడ్రంగి కుటుంబాన్ని పోషించినాడు. తండ్రితో సహవాసం, కుటుంబాన్ని పోషించడం, ప్రార్థన విజ్ఞాపనతో చూపించాడు. తాను శరీరధారి ఉన్న దినములలో మహారోగులతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులను చూపించాడు యేసు ప్రభు. అందుకే ఆయన అంగీకరించబడ్డాడని ఫిబ్రవరి 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. శరీరధారి ఉన్న దినములలో 30 ఏళ్ళు ఆయన ఒక ప్రసంగం చేయలేదు, ఒక దయ్యం వెళ్ళబడలేదు, ఆయన ఒక సేవ చేయలేదు, ఒక గ్రామానికి వెళ్ళలేదు, అద్భుతం కూడా చేయలేదు. తండ్రి ఏమన్నా తెలుసా? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు ఏమన్నా తెలుసా? యేసు ప్రభు వెళ్ళు నా కుమారుడా బాప్తిసం తీసుకోకు. దాదాపు 30 ఏళ్ల వయసులో ఆయన బయటకు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన బాప్తిసం తీసుకొని ఆ ఒడ్డు మీదకి వస్తుండగా ఆకాశం తెరవబడింది. పరలోకం తండ్రి ఏమన్నాడు తెలుసా? నా ప్రియ కుమారుడు నేను ఆనందించుచున్నాను, సంతోషించుచున్నాను. కొంతమంది పది ఆరాటమంటే సేవ 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 సేవ. ఎవరు కావాలి సేవ? దేవుని సంతోషపరచకుండా. యేసు ప్రభు ఎప్పుడైనా ఆటలు పడ్డాక యేసు ప్రభుకు లేని భారం ఈ రోజుల్లో మనకు ఉంటుంది. యేసు ప్రభుకు లేని ఆత్మ మనకు ఈ రోజు లేవు. నీ సేవ పక్కన పెట్టు, నీ దండయాత్రలు పక్కన పెట్టు, నీ పరిచయం పక్కన పెట్టు. ప్రభుత్వ సంతోషపరచకుండా నువ్వేం చేసి ఏం ప్రయోజనం? యేసు ప్రభు అయ్యో ఆత్మలు నశించిపోతున్నాయే, నరకానికి వెళ్ళిపోతున్నాయి, ఉరుకులు పరుగులు తీశాడా? తండ్రిని సంతోషపరచాలి, తండ్రిని సంతోషపరచాలి, తండ్రి మాట వినాలి, తండ్రి చెప్పినట్టు చేయాలి. నా ప్రియ కుమారుడు నేను ఆనందించుతున్నాను, సంతోషించుతున్నాను.
చనిపోయినావు, పరలోకానికి వెళ్ళావు, లేదా లాభంలో ఎత్తబడ్డావు, పరలోకానికి వెళ్ళావు. యేసు ప్రభు నీకు ఎన్ని బహుమానాలు ఇస్తే ఏం ప్రయోజనమో, ఎన్ని బంగాళాలు ఉంటే నీకు ఏం ప్రయోజనమో, ఎన్ని బంగారు వీధుల్లో నడిస్తే ఏం ప్రయోజనం? నీ గురించి ఒక మంచి మాట చెప్పలేదనుకోండి. మనకు కావాల్సింది బంగారు వీధులు కాదు, బహుమానాలు కాదు, కిరీటాలు కాదు. నా తండ్రి ఇంత అనేక నివాసాలు ఉన్న భవనాలు కాదు. కోట్ల దూతల మధ్యలో, కోట్ల మంది భక్తుల మధ్యలో దేవుడు నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారి, మీరందరినీ ఆనందిస్తున్నారు, మీరందరూ ఆనందిస్తున్నారు. చాలా ఒక్క మాట చాలు. కిరీటాలు తీసుకుని ఏం చేస్తామన్నా? అక్కడ కిరీటాలు తీసుకుని ఏం చేస్తారు? ప్రభుత్వం ఈ మాట చెప్పించుకో, ప్రభుత్వం ఈ మాట చెప్పించుకో. అన్ని విషయములందు ప్రభు సంతోషపెట్టినట్లు. ఏంటి నీ జీవిత ఆశయం ఏంటి? నీ జీవిత ఆశయం ఏంటి? ధ్యేయం ఏంటి? అంబిషన్ ఏంటి? డీపెస్ట్ డిజైర్ ఏంటి? ప్రధానమైన కోరిక ఏమిటి? నా ప్రభువును సంతోష పెట్టాలి, నా ప్రభువును సంతోష పెట్టాలి. Whatever may be the cost, whatever may be the price, ఎంత విలువను మీరు చెల్లించాల్సి వచ్చినా, ఏది ఏమైనా సరే నా ప్రభువును సంతోష పెట్టాలి. నిజమైన విశ్వాసం ఇలా ఉంటుందండి. ఎందుకు నేను నిజమైన విశ్వాసం చెప్తున్నాను? నకిలీ విశ్వాసులు సంఘాల్లో మస్తుగా ఉన్నారు. 40% వేసుకుంటారో, 50% వేసుకుంటారో, 60% వేసుకుంటారో, 70%, 80%, 90%. నేను మీకు వదిలేస్తున్నాను. మీ సంఘం గురించి నాకేం తెలుసు? సంఘాలలో మాత్రం నకిలీ విశ్వాసులు మస్తుగా ఉన్నారు. పైపైన నమ్ముకోవడం, కొత్త బాప్తిస్మాలు తీసుకోవడం. నిజమైన విశ్వాసకి గాఢమైన కోరుకుంటుంది ఏంటంటే నా ప్రభువును సంతోష పెట్టాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము చూడండి, ఏమని రాయబడిందో. 33వ వచనము నేను చదువుతున్నాను, 32 కూడా చదువుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను. 2వ లైన్ చదవండి. పెళ్లి కాని వాడు ప్రభువును ఎలా సంతోష పెట్టవలనని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచున్నాడు. 33వ వచనం. పెళ్లి అయిన వారు భార్యను ఎలా సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? 34వ వచనం. పెళ్లి కాని స్త్రీలు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాల ఎన్నుటకు ప్రభు విషయమైన కార్యము చింతించుచుందరు. కానీ 34వ వచనం లాస్ట్ టైం. పెళ్లి అయినది భర్తను ఎలాగో సంతోష పెట్టవద్దండి, లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. సమయం వచ్చింది కాబట్టి పౌలు ఇలా చెప్తున్నాడు, కానీ పెళ్లి చేసుకోకూడదని కాదు. జనరల్ గా మాట్లాడుతున్నాడు. ఇన్ జనరల్ గా, సర్వసాధారణంగా
భర్త ఏమనుకుంటాడంటే సర్వసార నా భార్యను సంతోషపెట్టాలి. పెళ్ళైన స్త్రీ కూడా ఏమనుకుంటుందంటే నా భర్తను సంతోషపెట్టాలని అనుకుంటుంది సర్వసాధారణంగా. దీని ఉద్దేశం పెళ్లి చేసుకోకూడదని కాదు, ఇంజనరల్గా చెప్తున్నాడు. మన పరమభర్త ఎవరు? నిన్ను సృష్టించిన వాడిని భర్త ఉన్నాడే. ప్రభుత్వం మనం సంతోష పెడుతున్నావా? దేవుని బిడ్డలా ఎదురుసి ప్రభు ఆనందిస్తున్నాడా? మన పరమ భర్త కదా ఆయన. దేవుని బిడ్డలాగా మీరు గమనించండి, అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టినట్లు. ఎన్ని విషయాలు? అన్ని విషయాలు. ప్రభు యొక్క ప్రార్థన చూడండి, అన్ని విషయాలు ప్రభువును మనం సంతోష పెట్టాలి. సమయంలో గ్రంథము, మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో మాట చూడండి. సమయంలో మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమయంలో మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుతుంది. అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను కైకొనటం వలన యెహోవా సంతోషిస్తాడు. అయ్యా, ఎలాగా ప్రభువును మనం సంతోషపెట్టగలము? మనం ఏం చేస్తే ఆయన సంతోషపడతాడు? చెప్పండి, ఆ వచనం చదువు చెప్పండి. మనం ఏం చేస్తే సంతోషపడతాడు? ఎలా మనం ఆయన సంతోషపెట్టగలం? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకరు కైకొనటం వలన యెహోవా సంతోషిస్తాడు. ఏమేమో చేశాడు సౌలు, ఏమేమో చేశాడు. దేవుడు సంతోషపడ్డాడా? ఏమేమో చేస్తున్నాడు ఎవరు? సౌలు ఏమేమో చేస్తున్నాడు. అమాలేకులను జయించినాడు, అతన్ని కొన్నిటిని వధించినాడు, కోవిడ్ వారిని పక్కన పెట్టుకున్నాడు. ఎంత భ్రమలో ఉన్నారో తెలుసా? సౌలు ఎంత భ్రమలో ఉన్నారో తెలుసా? విశ్వాసులు ఎంత తప్పులో జీవిస్తూ ఎంత బాగున్నారో అనుకుంటున్నావే? ఎంత తప్పులో జీవిస్తూ అంతా బాగున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఇంకా భ్రమలో ఉన్నావు. దేవుడు ఎప్పుడైనా అడిగావా? ప్రభు అన్న మనోనేత్రాలు తెరువు. సాధారణంగా మనం అవిశ్వాసులకు వాడుతూ ఉంటాం. మనోనేత్రాలు తెరవడం, ఇలాంటి విశ్వాసం యొక్క నేత్రాలు తెరవబడాలి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాము. దేవుని ఆజ్ఞలు సరిగా గైకొనకుండా, కూర్చా తప్పకుండా, నెరవేర్చకుండా నేను బాగున్నాను అనుకోవడము ఎంత భయంకరమైనది. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకరు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు. దేవుని ఆజ్ఞలు మనం గైకొంటే దేవుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? ఉందా? నీకు ఆలోచన ఉందా? దేవుని వాక్యం నిండా ఆజ్ఞలేండి. There are no suggestions in the Bible. బైబిల్లో సలహా లేదు. బైబిల్లో ఆజ్ఞలు నీకు ఇష్టమైన పాటించడం, నీకు ఇష్టం లేకపోతే వదిలేయడం కాదు. దేవుని వాక్యంలో సలహాలు లేవు. There are no suggestions in the Bible. అన్ని కూడా కమాండ్మెంట్స్, అన్ని కూడా ఆజ్ఞలు. బైబిల్లో సలహాలు ఉన్నాయా? ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు కాదు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు మనం చూస్తాము.
ఆజ్ఞలు కైకొంటే దేవుడు ఎంతో సంతోషపడి కాబట్టి చూడండి, దేవుడి ప్రధానమైన కోరిక ఎంతో చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ ఏమిటో చూడండి. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనం చదువుతుంది. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. నీవు నా ఆజ్ఞలను ఆలకింపబడని నేను ఎంతో కోరుచున్నాను. దేవుని కోరిక నీవు ఆ ఆజ్ఞను గైకొనమని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నగులను. నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానం ఇసుకవలే విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును. వారి నాన్న సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి కానీ బైబిల్లో సలహాలు లేదు. సలహాలు చెప్పండి. నీకు ఇష్టమైతే పాటించవచ్చు, నీకు ఇష్టం కాకపోతే పాటించకపోవచ్చు. సలహాలు అయితే కానీ బైబిల్లో సలహాలు కాదే. అమ్మా అయ్యా, బైబిల్లో ఉన్నది ఆజ్ఞలు. యెహోవా తను సెలవిచ్చిన ఆజ్ఞను మనం కైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. కొంతమంది ఎట్లుంటారంటే ఇష్టమైన ఆజ్ఞలు, చిన్న ఆజ్ఞలు పాటిస్తారు, పెద్ద పెద్ద ఆజ్ఞలని గాలిలో వదిలేస్తారు. అట్లుందా బైబిల్లో? చిన్న ఆజ్ఞల్లో మంచి ఇష్టమైనవి మాత్రము గైకొంటారు, ఇష్టం కాని వాటిని వదిలేస్తారు. అట్లుందా బైబిల్లో? యేసు ప్రభు ఈ లోకాన్ని గురించి, ఈ లోకంలో శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆరోగ్యమైనప్పుడు యేసు ప్రభు వాళ్ళు పలికిన ఆజ్ఞ మాట చెప్పండి. చూడు, వచ్చాడు, శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించినాడు, తిరిగి లేచాడు, ఆరోగ్యమవుతూ ఆరోగ్యంగా పలికిన మాట చెప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదవండి. యేసు ప్రభు ఏం చెప్పినారో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ ఎవరైనా చెప్పండి. కొన్నిటిని కాదు, మీకు ఇష్టమైనవి కాదు, చిన్నవి కాదు, పెద్దవి కాదు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటి అన్నిటినీ గైకొనాలని బోధించండి. నీకు ఇష్టమైనవి గైకొని నీకు ఇష్టం కాదు వదిలేయడం కాదు. ఓ దేవుని బిడ్డలారా, గమనించినారా? కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ఏం చెప్తారు? కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వాళ్ళు ఏం చెప్పినారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి ఏం చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదువుతుంది. మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మీకు అల్పమైన ఒక దానిని కూడా మీరు మీరకూడదు. చెప్పండి. యేసు ప్రభువు ఏం చెప్పారు? కాబట్టి ఈ ఆజ్ఞలలో మీకు అల్పమైన ఒక ఆజ్ఞను కూడా మీరు మీరకూడదు. చిన్న ఆజ్ఞ కూడా మీరు మీరకూడదు. అయ్యో ఇదేమవుతుందన్నా, అయ్యో ఇట్లా ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఎట్లన్నా, ఈ చిన్నవాడిని దేవుడు పట్టించుకుంటాడన్నా, మరీ ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే ఈ లోపల ఎట్లన్నా మనం బతికేది?
విశ్వాసం చూడండి మాట్లాడే మాటలు. యేసుప్రభువు వారు చెప్తున్నారు, ఈ ఆజ్ఞలో మీకు అల్పమైన ఒక్క దానిని కూడా మీరు మీరొద్దు. క్రైస్తవ జీవితం ఎంత కష్టమైందో తెలుసా దేవుని బిడ్డగా. రక్షణ ఉచితం, రక్షణ ఉచితం. పరిశుద్ధ జీవితం కొనసాగించుకోవడం కష్టం, ఇరుకు మార్గం. చెప్పాను, పే ద ప్రైస్, క్రైస్తవ జీవితం జీవించాలంటే దేవుడు చెల్లించాలి. కొన్నిసార్లు ఎంతో నష్టపోవాలి. తెలుసా, రక్షణ ఉచితం, రక్షణ ఉచితం. పరిశుద్ధ జీవితం ఉచితం కాదు. యేసుప్రభువు వారు తానే చెప్తున్నటువంటి మాట. రాజీ పడుతున్నావా? పర్వాలేదు లేదా? ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే ఎట్లన్నా? లోకంలో బతికేది ఎట్లన్నా? వాళ్ళు ఇట్లున్నారా, వీళ్ళు ఇట్లున్నారా, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు. దేవుని బిడ్డగా గమనించండి, యెహోవా తను సెలవిచ్చిన ఆజ్ఞను వైకుంఠం వలన యెహోవా సంతోషించినట్టు ఒకటి బలి అర్పించడం వల్ల సంతోషించినా ఆదివారం వస్తావు. అబ్బా ఏం భాష ఉపయోగిస్తావు? కీర్తన గ్రంథంలోని భాష ఉపయోగించి ఆరాధన చేస్తావు. పాఠగీతం గ్రంథంలోని మాట ఉపయోగించి పాప ఏం ఆరాధన చేస్తావు? ఆజ్ఞలు కైకొనకుండా సోమవారం నుండి శనివారం వరకు పరిశుద్ధ జీవితం జీవించకుండా విచ్చలవిడిగా జీవించి రొట్టెల రసంలో చెయ్యి వేస్తావు, దేవుని ఆరాధన చేస్తావు, స్తుతులు చెల్లిస్తావు. దేవుడు చెప్తున్న మాట ఏంటి? తాను సెలవిచ్చిన ఆజ్ఞలు ఒకడు గైకొనక కదా, గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ఆజ్ఞలు గైకొనవు, దేవుని మాట వినవు, దేవుని వాగ్దానికి లోబడవు, విధేయత చూపించవు. సోమవారం అని శనివారం, సోమవారం కాదు అసలు ఆదివారం మధ్యాహ్నం నీ జీవితం అంతా మారిపోదు. ఆదివారం మాత్రం పాప ఎంత భక్తిగా వస్తాడు. దేవుడు అంటున్నాడు, సంతోషిస్తాడా? ఆజ్ఞలు కైకొనడు, దేవుని వాక్యాన్ని విధేయత చూపించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చదువుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. దేవుని ఆజ్ఞలను అనుసరించే ముందుకున్నాయి. చెప్పండి. సున్నతి పొందుటంలో ఏమీ లేదు, సున్నతి పొందకపోవడం ఏమీ లేదు. కొంతమందికి పరిశుద్ధ జీవితం ముఖ్యం కాదు, కొంతమందికి ఇది ముఖ్యం. ఏంటి? ఉపవాసం ఉండాలి. చెప్పండి. ఆదివారం ఖచ్చితంగా చర్చికి రావాలి కదా, స్నానం చేయాలి కదండి. ఎవరైనా తలపైన ముసుగు వేసుకోలేదు అనుకున్నాం, మా ఆ సిస్టర్ ఎంత ఘోరపాలంటే అసలు ముసుగు వేసుకోదు. అన్ని ఆచారాలు ఆచారాలు ఆచారాలు, ఇది అది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, అది తప్పు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని బిడ్డలారా, ఇవన్నీ ముఖ్యం కాదని చెప్పడం లేదు. వాళ్ళ మీద ముసుకేసుకోవాల్సిందే, బాప్తిజం తీసుకోవాల్సిందే, మందిరానికి రావాల్సిందే, కానుకలు వేయాల్సిందే, రకరకాల పాల్గొనాల్సిందే. ఇవన్నీ మీకు బాధ్యమైనటువంటి విషయాలు, బాధ్యమైన విషయాలు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞను అనుసరించడం ముఖ్యం.
దేవుని ఆజ్ఞను అనుసరించడం ముఖ్యం. దేవుని బిడ్డలారా గమనించండి. సున్నతి పొందుటేమీ లేదు, సున్నతి పొందకపోవడం ఏమీ లేదు. చాలా మంది బాధ్యమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యం. ఇన్నర్ లైఫ్ లేదు. ఈ అంతరంగ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. గమనించినారా దేవుని బిడ్డలారా? కాబట్టి యేసు ప్రభువు వారు ఏం చెప్పారు కొండ మీద ప్రసంగంలో? కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు ఏం చెప్పారు? ఈ ఆజ్ఞలలో నీకు అల్పమైన ఒకదానిని మీరినా సరే మరి అని యేసు ప్రభువు వారు చెప్పారు. నీకు అల్పమైన ఒకదాన్ని మిలిటరీ ఉందనుకోండి. మిలిటరీ అంటే ఏం చెప్పండి? ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఇంకా ఎయిర్ ఫోర్స్ లో కానీ వాళ్ళకు చిన్న ఆజ్ఞలు ఉండదు, పెద్ద ఆజ్ఞలు ఉండదు. ఆజ్ఞ అంటే ఆజ్ఞ. చిన్న ఆజ్ఞ చెప్పండి. పశువులు వేస్తున్న డ్రిల్ చేపిస్తాడు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ లెక్కే కొట్టాలి, రైట్ అన్నప్పుడు రైట్ లెక్కే కొట్టాలి. అది ఆజ్ఞ అన్నమాట. అబోధం అంటారు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? తిరగాలి. చిన్న ఆజ్ఞ, చిన్న ఆజ్ఞ. ఇప్పుడే కమాండర్ ఇన్ చీఫ్ గురించి మనం విన్నాం కదా. రత్నాకర్ గారు చెప్పారు, సైన్యాధిపతి ఏం చెప్తాడు? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. చిన్న ఆజ్ఞ, చిన్న ఆజ్ఞ. పెద్ద ఆజ్ఞ చెప్పండి, వెళ్ళండి యుద్ధాన్ని వెళ్ళండి అంటే ప్రాణాలు తెగించి కూడా యుద్ధం చేయాలి. క్రైస్తవ జీవితంలో చిన్న ఆజ్ఞ లేదు, పెద్ద ఆజ్ఞ లేదు. చిన్న ఆజ్ఞగా డ్యూటీలో పాటించాల్సిందే. పెద్ద ఆజ్ఞ వెళ్ళండి యుద్ధానికి అంటే ప్రాణాల మీద ఆశీర్వదించుకొని వెళ్ళిపోవాల్సిందే. దేవుని బిడ్డలారా, నీకు ఇష్టమైనదైతే దయకుంటావు, నీకు ఇష్టం లేక వదిలేస్తావు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను కైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు 113వ కీర్తనలో దావీదు అనుభవం, దావీదే రాసింటే దావీదు అనుభవం చూడండి. 119వ కీర్తనలో మనము దావీదు రాస్తారంటారు, ఎజ్రా రాస్తారంటున్నారు. ఎవరైతే ఏమించండి కీర్తనకారుడు 119వ కీర్తనలో చూడండి ఏమని రాశాడు. 119వ కీర్తనలో మరి 131వ వచనం చదువుతుంది. 131వ వచనం, 119, 131వ వచనం చదువుతుంది. ఏమని? ఈ ఆజ్ఞలైన అధిక వాంఛ. చెప్పండి, ఈ ఆజ్ఞలందు అధిక వాంఛ. ఈ ఆజ్ఞలందు అధిక వాంఛ. ప్రేమ ఉంటే అంట, చెప్పండి, ప్రేమ ఉంటే ఏదైనా చేస్తా. యేసు ప్రభువు చెప్పాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను కైకొంటాడు. ఈ ఆజ్ఞలందు అధిక వాంఛ ఉందా? దేవుని ఆజ్ఞలు కైకొని అధిక వాంఛ ఉందా? చూడండి, ఒక పేరు ఎన్నిక ఎత్తితే ఏముందో చూడండి. 60వ వచనం కూడా చదువుతుంది. 119, 60వ వచనం చదువుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించుటకు, చెప్పండి, నేను చావు చేయక త్వరపడుతుంది. కొంతమంది ఆజ్ఞలు గైకుంటారు కానీ లేటు, చాలా లేట్ చేస్తారు. ఇంగ్లీష్ లో వాక్యం ఉంది, ఎక్కడ తెలుసా? Delayed obedience is disobedience. చెప్పండి, delayed obedience is disobedience. విధేయత చూపిన అవిధేయత, నువ్వు చాలా ఆలస్యంగా దేవుడికి విధేయత చూపినా కూడా
అది అవిధేయతే. ఇక్కడ ఏమని రాయబడింది? నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడింది అని చెప్తుంది. దేవుడి బిడ్డలాగా గమనించండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను కైకొనటవలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహనబలులు అర్పించడం వలన సంతోషించిన దేవుని మాట కైకొనకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా సున్నా సున్నా సున్నా, పెద్ద సున్నా, భ్రమలో ఉండిపోయినావు. దేవుని యొక్క ఆజ్ఞను పాటించు. ఆజ్ఞలకు వాగ్దానాలు తేడా చెప్తారు ఎవరైనా? ఆజ్ఞలంటే ఏంటి, వాగ్దానాలు అంటే ఏంటి చెప్పండి? వాగ్దానం అంటే దేవుడి రెస్పాన్సిబిలిటీ, దేవుడు మన పనులు జరిగించే కార్యం. ఆజ్ఞలు చెప్పండి, మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, దేవుడి పట్ల మనం చేయాల్సిన బాధ్యత. ఆజ్ఞలు, వాగ్దానం అంటే ఏంటి చెప్పండి? వాగ్దానం అంటే ఏంటి చెప్పండి? దేవుడు మన పట్ల జరిగించే కార్యం. ఆ ఆజ్ఞలు అంటే మనము దేవుడి పట్ల జరిగించే కార్యం, బాధ్యత. మనం ఎంత తెలివైన వాళ్ళు అంటే మనమేమో మన బాధ్యత నెరవేర్చము. చెప్పండి, ఆజ్ఞలు దయకూడదు ఏం లేదు. చెప్పండి, వాగ్దానం నెరవేర్చు, వాగ్దానం నెరవేర్చు. అయ్యా చెప్తావుగా, అడుగు ఏమన్నావుగా, అయ్యా దయచేయి పలాని వాగ్దానం నెరవేర్చు. ఆజ్ఞలంటే మనము దేవుడి పట్ల నెరవేర్చవలసిన బాధ్యత. వాగ్దానాలంటే దేవుడు మన పట్ల నెరవేర్చవలసిన బాధ్యత. నీవు నీ బాధ్యత నెరవేరిస్తే కదా దేవుడు తన బాధ్యత నీ పట్ల నెరవేర్చేది. ఎందుకు నీ జీవితంలో ప్రార్థనలకు ఫలితాలు లేవు? ఎందుకు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చలేదు? ఆజ్ఞలు దైకున్నాం. దేవుడి పట్ల నెరవేర్చవలసిన బాధ్యతను నెరవేర్చు. దేవుడు నీ పట్ల నెరవేర్చవలసిన బాధ్యత నెరవేరుస్తాడు. ఆజ్ఞలను దేవుడు నీకు కదా, వాగ్దానం పట్ల దేవుడు నెరవేరుస్తాడు. కొంతమంది ఏమన్నా తెలుసా, నాకు ఏ మాటలన్నా ఎక్కడ మనకు సాధ్యం అవుతుంది. ఈ ఆజ్ఞలు మన వల్ల దయపడాలంటే మనకు సాధ్యం అవుతుందా? హెచ్కేల గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం. హెచ్కేల గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం. హెచ్కేల గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం చూడండి. 26 కూడా చదవండి. నూతన హృదయం నీకు ఇచ్చెదను, నూతన స్వభావం నీకు కలగజేసెదను, రాతి గుండె మీద నుండి తీసివేస్తాను, మానసిక గుండెను మీకు ఇస్తాను. ఇప్పుడు చదవండి. నా ఆత్మను నేను తెలుసుతాను, నా కట్టడలను, నా విధులను, నా ఆజ్ఞలను గైకొను వాడిగా నిన్ను చేసేదను. ఈ మాట పట్టుకోండి, ఈ మాట పట్టుకోండి. నా ఆత్మను నేను ఉంచుతాను, నా భక్తులను అనుసరించి వాడిగా, నా విధులను గైకొని వాడిగా, నా ఆత్మను గైకొని వాడిగా నేను నిన్ను చేస్తాను. నమ్ము. దేవుని ఆత్మ ద్వారా సాధ్యం. దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. దాన్ని హోలిస్తుంది. దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన ఆత్మలన్నింటినీ నెరవేర్చే కదా భయపడేటువంటి శక్తిని దేవుడు చూపిస్తాడు. ఎంత మంచి దేవుడు చూడండి. ఆత్మలు ఇచ్చింది ఆయనే. ఆ ఆత్మలు భయపడే శక్తినిచ్చేవాడు కూడా ఆయన. నేను బిడ్డలారా గమనించినాను, చాలా మంది చెప్తున్నాను, నా బైబిల్ పాటించడం అంటే ఎట్లా సాధ్యమన్నా, ఆజ్ఞలు ఎలా భయపడాలి, ఎంత కష్టం, ఎంత కాలం వీలవుతుంది. నంబర్ 1, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. తన ఆత్మ ద్వారా, తన ఆత్మను మనం భయపడే శక్తిని ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. రాసిన మొదటి పత్రిక 5:3 చదవండి.
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. 2వ లైన్ చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం 2వ లైన్ చదవండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ మాట రాసింది ఎవరు? రాసింది ఈ మాట రాసింది ఎవరు చెప్పండి? యోహాను. ఎవరు యోహాను? ఎవరు చెప్పండి? అపోస్తలుడు. ఇంకా చెప్పండి. శిష్యుడు. ఇంకా చెప్పండి. ప్రేమించినాడు. ఇంకా చెప్పండి. సీనియర్ మోస్ట్. అందరూ చెప్పండి. ఆల్మోస్ట్ ఈ పత్రిక రాసేటప్పుడు ఆయన వయసు దాదాపు 90 సంవత్సరాలు. యోహాను తన పత్రిక రాసేటప్పుడు రాసేటప్పుడు ఆయన వయసు దాదాపు 90 సంవత్సరాలు. ఆయన దాదాపు 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు యేసు ప్రభువుకి పరిచయం అయినాడు. ఇప్పుడు ఆయన వయసు, ఇప్పుడు యేసు ప్రభు అనుభవం చెప్పండి. యేసు ప్రభు ఎక్స్పీరియన్స్ చెప్పండి. చూడాలి. 25 సంవత్సరాలప్పుడు ఆయన 25 లేదా 30 అనుకోండి. ఇన్ బిట్వీన్ 25 and 30 సంవత్సరాలలో యేసు ప్రభు నమ్ముకున్న యేసు ప్రభు పరిచయం అయినాడు. ఇప్పుడు ఆయన వయసు 90 సంవత్సరాలు. ఈ పత్రిక రాసేటప్పుడు యేసు ప్రభు అనుకున్న అనుభవం చెప్పండి. ఎంత? 60 సంవత్సరాలు. దాదాపు 60 లేదా 65 సంవత్సరాల అనుభవం యేసు ప్రభుత్వం. A man who walked with Jesus for 65 years. A man who walked with Jesus for 60 to 65 years. ఆయన అనుభవంతో రాస్తున్న మాటలు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూసారా దేవుని బిడ్డలారా? అనుభవంతో రాస్తున్నాడు. అనుభవంతో రాస్తున్నాడు. వృద్ధాపంతో రాస్తున్నాడు. సీనియర్ మోస్ట్ అపోస్తలుడు రాస్తున్నాడు. దాదాపు అందరూ కూడా అససాక్షులు అయిపోయినారు. ఆయన పద్మసు ద్వీపంలో 6 రోజుల వరకు ఉన్నవాడు. అనుభవంతో రాస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మరి మీకెందుకు ఆయన ఆజ్ఞలు అంటే భారంగా ఉన్నాయి? తేడా యేసు ప్రభువులోనా? తేడా నీలోనా? పైన ఒక మాట ఉంది కదా, ఏమన్నా? ఆయన ఆజ్ఞలు దైకులే దేవుని ప్రేమించగా. పెళ్ళైన కొత్తలో భార్య భర్తల మధ్య ఎంత ప్రేమ ఉంటుందని చెప్పండి. అర్థం కావాలని చెప్తున్నాను. భార్య ఒకసారి మైసూర్ పాట అడిగితే మైసూర్ వెళ్ళి తెచ్చినాడండి. ఎందుకు? ప్రేమ. ప్రేమ చూసారా? ప్రేమ అనేది, ప్రేమ ఉంటే మనం ఏదైనా చేస్తాం. ఏమైనా చేస్తాం. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మన యొక్క అంశం ఏంటి? అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాడు. ప్రభు ఎలా సంతోషపడతాడు? ఒకడు తాను సెలవించిన ఆజ్ఞ గైకొనడం వలన యెహోవా సంతోషించున్నాడు. ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? మార్కు సువార్త చదవండి. మీకు ఒకవేళ తప్పిప్పుగా ఉండొచ్చు. ఏంటబ్బా ఆజ్ఞలు ఆజ్ఞలు ఆజ్ఞలని అంటున్నారని చెప్పి ఒకవేళ మీరు అనుకోవచ్చు. మార్కు సువార్త చూడండి ఏమని రాయబడిందో. మార్కు సువార్తలో ఒక వచనాన్ని మనము చదువుకున్నాము. మార్కు సువార్తలో 12వ అధ్యాయము చూడండి ఏమని రాయబడిందో. 28 నుంచి చదువుతున్నాము. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు కట్టించిన విని ఆయన వారికి బావుగా ఉత్తరవించని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేనని ఆయన అడిగాను. అందుకు ఆ యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపమన్నది ప్రధానమైన ఆజ్ఞ. మీరు ఒకవేళ అనుకోవచ్చు, ఏంటన్నా ఆజ్ఞలు 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 వచ్చినప్పుడు చెప్తున్నాడే అని మీరు ఒకవేళ అడుగు. ఏంటన్నా ఆజ్ఞలు అంటే
యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? కొత్త నిబంధన పాత నిబంధన అంతా ఒక చోట క్రోడీకరించి సారాంశం అంటారు, సమ్మరి కంక్లూజన్ ఏంటో తెలుసా? మొత్తం ఆజ్ఞలన్నింటినీ సమకూరిస్తే 2 ఆజ్ఞలు. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుని ప్రేమించడం. పూర్ణం అంటే ఎంతో చెప్పండి? 50, 60, 70, 80, 90, 100 చెప్పండి. దేవుని బిడ్డలారా పరీక్ష చేసుకొని, గుండెల మీద చేతులు పెట్టుకొని పరీక్ష చేసుకో. యేసు ప్రభువును పూర్ణంగా ప్రేమిస్తున్నావా? గాఢమైన ప్రేమతో ప్రేమిస్తున్నావా? అమోఘమైన ప్రేమతో ప్రేమిస్తున్నావా? నీకు అర్థం కాదని చెప్తున్నా. పిచ్చి ప్రేమతో ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు అంటే పిచ్చి ప్రేమ ఉందా? ప్రభువుని అంతా ప్రేమించినాడు. ఎవరైనా దోచుకున్నప్పుడు ప్రత్యారం ఇస్తారు, బంగారం ఇస్తారు, గొంతులో ఉన్న బంగారం, ఇక్కడ కూడా ఉంగరాలు చేస్తారు, పంచుంటే పర్సు ఇస్తారు, సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ ఇస్తారు. దొంగలకి బట్టలు ఎవరైనా ఇస్తారా? నీ కొరకు యేసు ప్రభు శిలువలో నీకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి బట్టలు కూడా నీ కొరకు ఇచ్చాడే. యేసు ప్రభు ప్రేమ ఇవ్వడానికి అర్థమైందా? మరణంతో నిన్ను ప్రేమించాడే, ఆఖరి కొట్టులో రక్తం రాసినాడే. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ప్రేమ దేని కోరుకుంటుంది? సాధారణంగా ప్రేమ దేని కోరుకుంటుంది చెప్పండి. ఎవరైనా చెప్తారా? ప్రేమ సాధారణ ఏం చెప్పండి, ఏదో ఒకటి వచ్చింది చెప్పండి. చాలా ప్రేమ ఏం కోరుకుంటుంది చెప్పండి? క్షమాపణ. ఇంకా చెప్పండి. ప్రేమ ఏం కోరుకుంటుంది చెప్పండి? టైం అయిపోతున్నట్టు నేను చెప్తున్నాను. ప్రేమను కోరుకుంటుంది. యేసు ప్రభు మనం అమితంగా ప్రేమించాడు కాబట్టి మన దగ్గర ఆయన ప్రేమను కోరుకుంటున్నాడు. మన వెండి బంగారాలు కాదు కదా. అంతరంగంలో ప్రేమ. ప్రభు అంటే నీకు పిచ్చి ప్రేమ ఉండాలి. ఈ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ హృదయంలో యేసయ్య తప్ప ఇంకెవ్వరికి చోటు ఉండదు. అది ఉన్నా కూడా సెకండరీ, వేరే వాళ్ళకి 2వ స్థానం మాత్రమే. నీ హృదయ సింహాసనం పైన యేసు ప్రభు మాత్రమే ఉన్నాడు. దేవుడి బిడ్డలారా, ఇలాంటి ప్రేమ యేసు ప్రభు పట్ల ఉందా? ఇదే ముఖ్యమైన ఆజ్ఞ. మరి ఈ ముఖ్యమైన ఆజ్ఞ కనుకుంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. యేసు ప్రభు కాకుండా ఈ హృదయం ఎవరైనా ఉన్నారా? భార్య కానీ, భర్త కానీ, కుమారుడు కానీ, కుమార్తె కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, డబ్బు కానీ, సేవ కానీ, సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇలా ఒక మాట చూడండి, ఏమని రాయబడిందో. 37వ వచనం. మత్తయి సువార్త 10:37. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అయ్యా, తల్లినైనా తండ్రినైనా యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమిస్తే ఈజ్ నాట్ worthy of me. కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. భర్త అంటే ఎంత ప్రేమ, భార్య అంటే ఎంత ప్రేమ, కుమార్తె అంటే ఎంత దేవత. భార్యలు దేవత. అమ్మో, భర్తలు దేవుడు. ఈ జీవితంలో యేసు ప్రభు సెకండరీ 2వ స్థానానికి. అలాంటి వాడు అసలు నాకు పాత్రుడే కాదు. అబ్రహామా, నీకు ఒక్కడే కుమారుడు ప్రేమించి సాధన.
మోరియా పర్వతంలో దానిని చూపించే పర్వతంలో దానికి దహనబలి అర్పించు. నాకంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమిస్తున్నాము, నేను ఒప్పుకోను, సహించలేను. బైబిల్లో రాయబడింది, నేను రోషంగల దేవుడను. ఏ భర్త అయినా లేదా ఏ భార్య అయినా భర్త స్కూటర్లో ఇంత ఆమెను పుచ్చిపెట్టుకొని పోతా ఉన్నాడు. భార్య చూసింది కిటికీలో నుంచి. ఇంటికి వస్తే ఊరుకుంటుందా? తలుపు తీస్తుంది. భర్త వస్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, ఆగు ఉంటుంది భార్య. చెప్పు చెప్పు, కిటికీలో చూశాను, బండ్లో ఎవరైనా పుచ్చిపెట్టుకొని పోతున్నాం, చెప్పు తెలుసు. ఆ తర్వాత ఇంకొక ఏ భర్త అయినా ఇంకో పరాయి స్త్రీని స్కూటర్లో పెట్టుకుంటే ఒప్పుకుంటుందా? ఏ భార్య అయినా వేరే పరాయి పురుషులతో సన్నుగా రోజు నిలబడి మాట్లాడుతూ ఉంటే, పక్కపక్కలు లాగుతా ఉంటే భర్త ఏ భర్త అయినా సహిస్తాడా? నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించినారన్నా ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? చెప్పండి. అన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభువును ప్రేమించు. రెండవ ఆజ్ఞ ఇక్కడే ఉంది కదా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. భర్తనే ప్రేమించలేవే, ఎవరిని ప్రేమిస్తావు? భార్యనే ప్రేమించలేవే, ఎవరిని ప్రేమిస్తావు? దైవ సేవకుని ప్రేమించలేదు. ఒక రోజు కఠినంగా వాక్యం చెప్పినాడని నీ శత్రువులను ప్రేమిస్తావు. నీ శత్రువులను ప్రేమించమని చెప్పినాడే. కొంత సహోదరుని భార్యను భర్తను దైవ సేవకుని ప్రేమించలేదే, నీవు శత్రువులను ప్రేమిస్తావు. రెండు ఆజ్ఞలు యేసు ప్రభు చెప్పినారు. రెండు ఆజ్ఞలు కదండి. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం. రెండవదిగా నిన్ను వలె నీ సహోదరుని నీ పొరుగు వారిని ప్రేమించడం. ఎన్ని రూపాయల నోటు చెప్పండి? 500 రూపాయల నోటు. ఏదైనా ఉన్నాయి చెప్పండి? గాంధీ బొమ్మ ఉంది, 500 సంఖ్య ఉంది, నంబర్ ఉంది, అశోక చిహ్నం ఉంది, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, అన్ని ఉంది. వెనకలేమో కాగితం, తెల్ల కాగితం చెల్లుతుందా? వెనకలేమో తెల్ల కాగితము, ముందరేమో చెప్పండి గాంధీ బొమ్మ ఉంది, 500 ఉంది, నంబర్ ఉంది, అశోక చిహ్నం ఉంది, గవర్నర్ సంతకం ఉంది, అన్ని ఉన్నాయి. ముందర వెనక చూస్తే తెల్ల కాగితం. ఈ నోటుని ఏమంటారు చెప్పండి? ఏమంటారు ఈ నోటుని? చెల్లని నోటు. ఇంగ్లీష్ లో నకిలీ నోటు. మరి చాలా మంది విశ్వాసులు ముందర మాత్రం దేవుడిని ప్రేమిస్తారు. దేవుడు అంటాడు కాబట్టి దేవుడిని ప్రేమిస్తారు. వెనకలు చూస్తే తెల్ల కాగితం. కొంతమంది దేవుడిని ప్రేమిస్తారు కానీ రెండవ ఆజ్ఞ ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని ప్రేమిస్తావు, భర్తను ప్రేమించలేవు. దేవుని ప్రేమిస్తావు, భార్యను ప్రేమించలేవు. దేవుని ప్రేమిస్తున్నావు, దైవ సేవకులను ప్రేమించలేవు. దేవుని ప్రేమిస్తావు, సోదరుని ప్రేమించావు, సోదరుని ప్రేమించావు. శత్రువుని ప్రేమిస్తావు. అదిగా చెప్పాను ఫస్ట్ లోనే. నకిలీ క్రైస్తవులు, నకిలీ విశ్వాసులు, విశ్వాసులు అలాంటి నకిలీ మాటలు, నకిలీ విశ్వాసులు. దేవుని బిడ్డలారా గమనించండి, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టిన. ఇలా దేవుడు ఎప్పుడు యేసు ప్రభు ఎప్పుడు సంతోషపెడతాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞలో కూడా దైవనడం వలన యెహోవా సంతోషిస్తాడు. తన ఆజ్ఞలను మనం దైవనాలి. ముఖ్యంగా ఆయనతో మనం ప్రేమించాలి. రెండోది మన వల్ల మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం. ప్రధానమైన ఆజ్ఞ అంటే దేవుని ప్రేమించదు కదా. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 22వ వచనం. ఎవరైనా ప్రభువును ప్రేమింపకుంటే మాట చదవాలంటే భయంగా ఉంది. ఎవరైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక.
అవిశ్వాసంతో చెప్తున్నాడా, విశ్వాసంతో చెప్తున్నాడా? అన్నులతో చెప్తున్నాడా, సంఘంతో చెప్తున్నాడా? సంఘముతో, పరిశుద్ధులతో, విశ్వాసులతో ఎవరైనా మీరు యేసు ప్రభు ప్రేరణ రుచి చూసి ప్రజలు ప్రేరేపడుతుంటే వారు శేఖరించబడడం కాక చూసారా? దేవుడు బిడ్డలా మన ఆయన ఆజ్ఞను కైకొంటూ, ముఖ్యంగా ఆయన ప్రేమిస్తూ, పొరుగు వారిని ప్రేమిస్తూ ప్రభును సంతోష పెట్టడానికి ప్రభు మనకు సహాయము చేయండి. తనలో ఉంచండి. ఒక నిమిషం మౌనంగా దైవ సన్నిధిలో హృదయాన్ని మనం పరీక్ష చేసి ఇద్దరు దైవ దాసులుగా మనము వాక్యంగా దేవతల సర్వ పరిపూర్ణంగా శరీరంగా క్రీస్తులో వసించుచున్నాము. ఆయన మీరులో సంపూర్ణ మనము సంపూర్ణత కలిగి జీవిస్తున్నామా? పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమిస్తున్నామా? ఆయన ఎందుకు మనం సంపూర్ణమే యేసు ప్రభు ఎలాగా సంపూర్ణంగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, అలా మన ఆజ్ఞను మనం కైకుంటున్నామా లేదా మనం పరీక్ష చేసి ఒక్క నిమిషం మౌనంగా దైవ సన్నిధిలో మన హృదయాలను పరీక్ష చేస్తున్నాం. సర్వాధికారి యేసు ప్రభువా, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. ప్రేమించి ప్రాణించి తిరిగి లేచి సజీవుడుగా మా మధ్యలో ఉన్న ప్రభు వందనాలు. మీ దాసులను తండ్రి మీరు మన నిలబెట్టి ప్రభా దేవతలను సర్వ పరిపూర్ణంగా మేము శరీరముగా మీలో నివసించినది మీరు సంపూర్ణంగా ఉన్నాము. మేము కూడా అలా పరిపూర్ణమైన జీవితం జీవించినట్లుగా చేయండి. అలాగే ప్రభా మరి మేము తను ఎలాగని ఆజ్ఞలు దైవమైన సంతోష పెట్టాము. ముఖ్యంగా అన్ని విషయాలను సంతోష పెట్టినట్లుగా చేయండి. మీ చేతులను అప్పగించుకోండి. మధ్యాహ్న రాత్రి కోరికలు, రేపు కోరికలు మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా చేయండి. యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను. మాట్లాడండి. అందరికీ వందనాలండి.